అవిహితం మూవీ రివ్యూ. ఈ ఇయర్ మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది సినిమా. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో 1 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఐఎండీబీ రేటింగ్ కూడా బాగుంది అని మూవీ చూసా. చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అవిహితం అంటే అక్రమ సంబంధం అని అర్థం. టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమా ఒకరి అఫైర్‌ని కొంతమంది కలిసి ఎలా బయటపెట్టారు అనే దాని చుట్టూ తిరుగుతుంటుంది. స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ సినిమా బాగుంటుంది. ఆమె ఎవరు అని సస్పెన్స్‌ని బిల్డ్ చేశారు కానీ, ఒక 40 మినిట్స్ తర్వాత సినిమా నీరసంగా ల్యాగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు సినిమా పోయే కొద్దీ డౌన్ అవుతూ, ఇంకెంతసేపురా అన్న ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్‌కి వచ్చాక బాత్రూమ్‌లో ఎవరని క్యూరియాసిటీ వస్తుంది. కానీ తప్పు చేసిన వాళ్ళ తప్పేం లేదంటే ఇచ్చే కన్క్లూజన్ నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని క్లైమాక్స్ వరకు డ్రాగ్ చేశారు. అది కూడా మలయాళం స్టైల్‌లో స్లోగా. దానివల్ల స్టార్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చినా సినిమా పోయే కొద్దీ చిరాకొచ్చింది. దానికి తోడు క్లైమాక్స్‌లో వాళ్ళు చేసింది మంచిదే అన్నట్టు చూపించడం కూడా చాలా మందికి నచ్చకపోవచ్చు. కాకపోతే సినిమాలో పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. చాలా మందే ఉన్నా అందరూ బాగా యాక్ట్ చేశారు. తప్పు చేసింది నిర్మల అని ట్రైలర్‌లో చెప్పింది ఏమాత్రం నమ్మశక్యంగా ఉండదు. తను కాదని మనకు తర్వాత ఈజీగానే అర్థమవుతుంది. సైజుల గురించి మాట్లాడడం, స్టార్టింగ్ చీకట్లో ఉన్న రొమాన్స్ కొంచెం ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పెట్టొచ్చు. ఫైనల్‌గా ఈ సినిమా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు చూడాలనుకుంటే మీ ఇష్టం. చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.